హాయ్ నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. కల్కి సినిమా తర్వాత శంబాల అన్న వర్డ్ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే టైటిల్తో మన ఆది సాయి కుమార్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ రాగానే ఒక్కసారిగా మొత్తం ఇండస్ట్రీ దృష్టి అంతా దీని మీద పడిపోయింది. దానికి నిదర్శనమే ఈ సినిమాకి ఎవ్రీథింగ్ బిజినెస్ కానీ ఏదైనా అన్నీ క్లోజ్ అవటం. మరి ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆ హీరో ఆది సాయి కుమార్ అండ్ హీరోయిన్ అర్చన అయ్యర్ ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఒకే ఒక్క ట్రైలర్తో మొత్తం అసలు ఈ సినిమా మీద అందరి దృష్టి పడిపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటే టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. టీజర్ జూన్లో రిలీజ్ చేసాం. సో టీజర్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. మన దుల్కర్ గారి చేతుల మీద టీజర్ రిలీజ్ అవ్వడం, అలానే లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ తమనన్న కానీ అందరూ సపోర్ట్ చేశారు. టీజర్కి మంచి రీచ్ వచ్చింది. తర్వాత ట్రైలర్ అంటే మా December 25th అనుకున్నాం డేట్. సో ట్రైలర్ మన November 1st రిలీజ్ చేసాం. అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే ప్రభాస్ గారి చేతుల మీదకి ట్రైలర్ రిలీజ్ చేయడం. కల్కి సినిమా అండ్ కల్కి సినిమా శంబాల ఆయన అదే అసలు అనుకోవాలి, అలా కుదిరింది అంతే. ప్లాన్డ్ ఏం కాదు, బట్ అలా కుదిరింది. ఆయన ఇమీడియట్గా ఓకే చెప్పడం. అండ్ ఎప్పుడైతే ఆయన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారనేసరికి దానికి ఒక బజ్ క్రియేట్ అయింది. అండ్ మా ట్రైలర్లో కంటెంట్ మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉండడం వల్ల ఆయన ఇచ్చిన పుష్ టక్కన జనాల్లోకి వెళ్ళింది. సో అక్కడి నుంచి అంతా మీరు చెప్పినట్టు ఇందాక ఎవ్రీథింగ్ చేంజ్డ్. వన్ ట్రైలర్ ఒక మంచి పాజిటివ్ బజ్లోకి వచ్చింది సినిమా. చాలా బిజినెస్ ఎంక్వైరీస్ కానీ అన్ని బిజినెస్ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో ఒక మంచి ట్రైలర్ కెన్ చేంజ్ థింగ్స్ అంటే శంబాల అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఒక మీడియం రేంజ్ బడ్జెట్లు కానీ స్మాల్ బడ్జెట్ సినిమాలు కానీ అసలు రిలీజ్ చేయడం అనేది చాలా గగనంగా మారింది. అవును అవును. అదంతా చూసినప్పుడు ఇప్పుడు 1 month బిఫోర్ December 25 మీ సినిమా రిలీజ్ కాబోతుంది. 1 month బిఫోరే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ పరంగా ఎవ్రీథింగ్ క్లోజ్ అవటం అనేది నిజంగా ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. అంటే ఆ క్రెడిట్ ఎవరిది? 100% నేను అయితే ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్కి అండి. ఎందుకంటే ఆయన విజన్ ఈ చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఫస్ట్ నుంచి ఒక స్టోరీ బోర్డ్ వేసుకొని ప్రాపర్గా సినిమాని డిజైన్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ చేసుకున్నాడు కాబట్టి. అండ్ స్క్రిప్ట్ బాగా చేసుకుంటారు చాలామంది, అందరూ స్క్రిప్ట్స్ బాగానే చేసుకుంటారు. ఎగ్జిక్యూషన్ దగ్గర కొంచెం చిన్నగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ విషయంలో తను నచ్చకపోయినా మళ్ళీ దాన్ని రీషూట్ చేసి ఒకటికి 2 సార్లు కాంప్రమైజ్ అవ్వకుండా చేసి. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ ది డైరెక్టర్. అండ్ ఆ డైరెక్టర్ బ్యాక్ చేసిన మేకర్స్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, రాజశేఖర్ గారికి అండ్ మహేందర్ రెడ్డి గారికి. వాళ్ళు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఇంతలో తీస్తే మన సేఫ్ ఈ నంబర్స్ ఉంటాయి కదా అవేమీ లేకుండా ప్రాపర్గా ఈ సినిమాకి ఏం కావాలో ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి ఒక విధంగా మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది సినిమా. సో ఆ విషయంలో సో ఫస్ట్ క్రెడిట్ ఐ థింక్ ఫర్ ది డైరెక్టర్ అండ్ ది మేకర్స్, అండ్ తర్వాత హోల్ టీమ్. ఓకే, యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను. మీకు ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సో రెండోసారి మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ అండి. సో మీకు ఒక విధంగా చెప్పాలంటే డబుల్ ధమాకా ఏమో. డిసెంబర్లోనేమో సినిమా రిలీజ్ అవుతుంది, జనవరిలో మీకు సెకండ్ చైల్డ్ రాబోతున్నారు. అవును అవును. మోర్ ఆఫ్ అన్నీ అలా కుదిరాయి అనమాట. సో శంబాల దీనికి ఎవ్రీథింగ్ పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో వెరీ హ్యాపీ ఆ విషయంలో. అండ్ పాపకు కూడా, మా పాప వెరీ వెరీ అంటే తను చాలా ఫ్రెండ్లీ అండి. అంటే చాలా తనతో టైం అసలు తెలియదు. షీ నీడ్స్ కంపెనీ. ఆ చిన్నది అది అనిపించింది మాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 years అయిపోయింది కదా. సో లేట్ యాక్చువల్లీ, బట్ ఫైనల్గా పాపకి ఒక కంపెనీ. ఓకే ఓకే. అవును, ఏంటి ఆది శంబాల ఏంటి? జనరల్గా ఏదైనా ఒక టైటిల్ సంబంధించి ఏదైనా కాంట్రవర్సీ రావటం, లేదంటే ఈ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగినప్పుడు మాత్రమే అలా ఆ హీరో పేరు యాడ్ చేసి టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి మీకెందుకు ఎలాంటి ప్రాబ్లం లేకుండానే ఆది శంబాల అని ఎందుకు పెట్టారు? ఏంటి అంటే? ఏం లేదండి, శంబాల అనే టైటిల్ ది మిస్టికల్ వరల్డ్. జస్ట్ ఆది అలా మా ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు ఆది నా బర్త్డే రోజు ఇచ్చాం. సో ఆది అని పెట్టి కింద శంబాల అని వేశారు. సో సెంటిమెంట్గా మంచి బజ్ వచ్చిందని అలానే కంటిన్యూ చేస్తాం అనమాట. అంతే, కాంట్రవర్సీ ఏం లేదు. అంటే టైటిల్ మన దగ్గరే ఉంది. ఓకే ఓకే. అర్చన, కృష్ణమ్మ ఇంతకుముందు చేసింది, తర్వాత ఇదేనా? ఏంది గ్యాప్ ఎందుకు వచ్చింది?
మధ్యలో ఇంకొక సినిమా చేశాను. సో అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. సో మీన్ వైల్ ఇది వచ్చేసింది, అలా ఫాస్ట్గా అయిపోయిందండి. అండ్ ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్ అండి. సో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని అనిపించి ఐ సెడ్ ఎస్ ఫర్ ద ఫిల్మ్. ఏంటి ఏం నచ్చింది ఇందులో? ఫిల్మ్ ఆల్ టుగెదర్ చాలా బాగుంది. స్టోరీ కానివ్వండి, సైన్స్ అండ్ సూపర్స్టిషన్. సో జనరల్గా వస్తే సైన్స్ గురించి సినిమా వచ్చింది, లేదా సూపర్స్టిషన్ గురించి వచ్చింది. రెండు బ్యాలెన్స్ చేస్తూ సో ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎగ్జైట్ చేసింది నన్ను. సో అందుకని ఐ సెట్ ఐ వాంట్ టు డూ దిస్. ఇలాంటి ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఈ ప్రజెంట్ జనరేషన్ చాలా ఇష్టపడుతున్నారు అండ్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ఇలాంటి ప్రాజెక్ట్ కోసం. సో ఏదైనా కొత్తగా జనాల్లోకి మనం ట్రై చేస్తే వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించడం కానివ్వండి. సో అలా జరగడం వల్ల సో ఐ థాట్ దిస్ ఇస్ అ గుడ్ ట్రై. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో చాలా ప్లస్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో ఐ థింక్ ఐ సెడ్ ఎస్ ఫర్ ద ఫిల్మ్. ట్రైలర్కి నాన్నగారు వాయిస్ ఇచ్చారు కదా, ఏంటి పర్టికులర్గా నాన్నగారితోనే వాయిస్ ఇప్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సినిమాలో ఒక వెరీ మేజర్ సీక్వెన్స్ ఉందండి. సో దానికి వీ వాంటెడ్ ఏ పాపులర్ వాయిస్ అండ్ అందులో గ్రాంథిక ఉండింది. సో ఇంకా నాకు ఎవరు కనబడలా. డైరెక్టర్ టోల్డ్ మీ లాట్ ఆఫ్ నేమ్స్, సార్ ఈ స్టార్ అయితే బాగుంటుంది, ఆ స్టార్ అయితే బాగుంటుంది. ఇంట్లోనే డైలాగ్ కింగ్ అని పెట్టుకొని బయట ఈ స్టార్లు ఎందుకు సార్, మా డాడీయే కరెక్ట్ దీనికి, ఆయన అయితే వింటారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం చెప్తే, డాడీ లాంటి వాళ్ళు చెప్తే వింటారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకే డాడీ డబ్బింగ్ చెప్పారు తెలుగులో. సో అలాంటిది గ్రేట్ యాక్టర్స్ రజనీకాంత్ గారికి కానీ అలాగే ఎన్నో సినిమాలు ఆయన వాయిస్ ఫస్ట్ చెప్పారు కదా, ఆయన వాయిస్ పాపులర్ అయ్యి ఆయన తర్వాత ఆయన పాపులర్ అయ్యారు. సో నేను అనుకున్నాను, డైరెక్టర్ గారికి చెప్పాను అనమాట, వద్దండి ఎవరు వద్దు, అందరూ మన ఆబ్లిగేషన్ అడగడం అంతా ఇంట్రెస్ట్తో చెప్పాలి, ఏదో అడిగారని చెప్పేవాళ్ళు కాకుండా చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలని. యూ డోంట్ బిలీవ్, డాడీ ఒకసారి చెప్పి సాటిస్ఫై కాక మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒకసారి చెక్ చేయండి, నాకు కొన్ని ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చి 3 times 4 times చెప్పారండి. అంటే చిన్నవి కూడా వదలకుండా. సో అందుకే ఆస్టిస్ట్ మళ్ళీ ట్రైలర్ విజువల్ మళ్ళీ వాజ్ డిఫరెంట్ టైమింగ్లో ఉంది. సో దానికి కూడా మళ్ళీ వచ్చి ట్రైలర్కి సపరేట్గా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళారు. సో అంత ఇంట్రెస్ట్ ఆయన చేయడం వల్ల, అంటే ఆబ్వియస్లీ కొడుకు సినిమా, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక పాపులర్ వాయిస్ కావాలి, అట్ ది సేమ్ టైం ఐ ఫెల్ట్ డాడ్ ఇస్ ది బెస్ట్, నాన్నగారు బెస్ట్ అని. మీ డైరెక్టర్కి ఇది ఫస్ట్ సినిమానా ఎలా? లేదండి, ఏడి ఇన్ఫినిటమ్ అని ఒక ఫిలిం చేశాడు. ఓకే. సో ఇది సెకండ్ ఫిలిం కింద లెక్క. బట్ ఆ ఫిలిం ఏంటంటే డిజిటల్లో చాలా బాగా మంచి సినిమా, అది చాలా డిఫరెంట్ ఫిలిం అది. అది కూడా అమెజాన్ ప్రైమ్లో ఇట్ డిడ్ వెల్. సో అది చూసే ప్రొడ్యూసర్స్ ఇతను కేపబుల్, ఇతను చేస్తే బాగుంటుందని. అండ్ తను న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాడు, డైరెక్షన్ కోర్స్, ఆల్మోస్ట్ ఒక 2 years. ఓకే. సో అక్కడ న్యూయార్క్లో డైరెక్షన్ కోర్స్ ఆల్మోస్ట్ 2 years తను చేశాడు. దట్ ఎక్స్పీరియన్స్డ్ హెల్ప్డ్ ఎ లాట్. ఇలాంటి ఒక పెద్ద ఫిలిం చేస్తున్నప్పుడు అంటే ఒక తనకి ఆ బడ్జెట్ ఫిలిం చేస్తున్నప్పుడు తనకు బాగా హెల్ప్ అయింది. అవును, మీ డైరెక్టర్ కూడా ఏంది ఉగంధర్ ముని అని పెట్టారేంటి? జనరల్గా యుగంధర్ అంటే వయ్యూ అని పెడతారు కదా, యూతో స్టార్ట్ చేశారు ఏంటి? అంటే తను కూడా సెంటిమెంటా ఎలా? మేబీ అయ్యి ఉండొచ్చేమో, నేను ఎప్పుడు అడగలేదు ఇది. అయ్యే నేను యూ ఉంది, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదండి ఇది. మీరు చాలా చాలా బాగా అన్నీ అబ్జర్వ్ చేసి పట్టుకుంటున్నారు అనుకున్నాను. ఐ థింక్ వై యూకి వెళ్ళినట్టు సెంటిమెంట్ మేబీ. ఓకే. ఏంటి తను డైరెక్టర్ ఫస్ట్ మీకు వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు హుక్ చేసిన పాయింట్ ఏంటి అసలు? ఓవరాల్ కంటెంట్ అండి. అంటే ఇప్పుడు నేను ఐ మీన్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్ వేర్ నెక్స్ట్ జనరేషన్కి నచ్చేలాగా. ఈ జనరేషన్కి నాకు ఆ మధ్యలో ఆ కన్ఫ్యూజన్లో ఈ జనరేషన్ ఏం చూస్తారు, అంటే కొంతమంది నువ్వు సాంగ్స్ చేయాలి, లవ్ స్టోరీస్ చేయాలి, ఇలాగ కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇదే సార్. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఇలాంటి స్క్రిప్ట్స్ చూస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ కంటెంట్ డ్రివన్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడుతున్నారు అని నేను సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనమాట. సో శంబాలా టైటిల్ చెప్పిన వెంటనే చాలా పాజిటివ్గా అనిపించింది. శంబాలా అనేసరికి ఒక సేమ్ ఇదే శంబాలా మిస్టికల్ వరల్డ్ అని చెప్పి వచ్చాడంటే ఇప్పుడు ఇవన్నీ జనాలు బాగా ఒక వరల్డ్ క్రియేట్ చేయడం ఇవన్నీ బాగా చూస్తున్నారు. సో ఇమ్మీడియట్గా వచ్చి నాకు ఆ కథ చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ సీన్ టు సీన్ 2 hours నరేషన్ ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ నేను ఏదైతే వాజ్ లుకింగ్ ఫర్, ఇప్పుడు ఇలాంటి కథలే కదా జనాలు చూస్తున్నారు, ఇలాంటి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చూస్తున్నారని చెప్పి ఇమ్మీడియట్గా ఇది చాలా బాగుంటుందని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్ చెప్పానండి. అండ్ తను ఏంటంటే బాగా హోంవర్క్ చేసుకున్నాడు. ఎవ్రీ షాట్ కూడా ఎవ్రీథింగ్ స్టోరీ బోర్డ్ వేసుకోవడం, ఎవ్రీథింగ్ వాజ్ డన్ ప్రాపర్లీ. సో ఎప్పుడైతే చెప్పాడో ఇమ్మీడియట్గా ఇది 100%
నేను అదే కదా అనుకుంటున్నాను, కంటెంట్ డ్రివెన్ ఫిలిం, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా, అంటే సడన్గా లవ్ ట్రాక్, సడన్గా కామెడీ అలా కాకుండా అన్ని క్యారెక్టర్స్ కూడా ప్రాపర్గా కూర్చుంటాయి అన్నమాట. అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ ప్రజెంట్ టైంలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అటు బాలీవుడ్లో కానీ మన దగ్గర కానీ ఈ మిస్టికల్ ఈ అంశంతో చాలా సినిమాలు వస్తున్నాయి కదా. సో ఆ సినిమాలకి మీ సినిమాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే అండి, అంటే నాకు అనిపించింది డైరెక్టర్ చాలా హానెస్ట్గా చేసుకున్నాడండి స్క్రిప్ట్ని. అంటే ఈ సినిమా నుంచి ఈ సినిమా ఈ జానరా పే చేస్తుందని చెప్పి ఇది చేస్తే మనకి అడ్వాంటేజ్ అని చెప్పి చేయలే. ఇందులో ఈవెన్ ది డివైన్ యాంగిల్ కూడా కథలో బాగా కూర్చుంటుంది. ఏదో సడన్గా అది ఇప్పుడు అది పే చేస్తుంది, ఈ మధ్య ఇలాంటి ఎలిమెంట్స్ ఆడుతున్నాయని చెప్పి తీసుకొచ్చి పెట్టింది కాదు. ఆటోమేటిక్గా ఆల్ దోస్ ఎలిమెంట్స్ వేర్ హానెస్ట్లీ రిటర్న్ ఫ్రమ్ తను జెన్యున్గా రాసుకున్నాడు. సో జెన్యున్గా రాసుకోవడం వల్ల స్క్రిప్ట్ ఆ జెన్యూనిటీ ట్రూగా, అంటే ట్రూత్ స్క్రిప్ట్ అనుకుంటుంది కదా, సో అలాగా జెన్యున్గా అనిపించింది. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్ అండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్స్ వచ్చేస్తాయి. బట్ 100% కథ ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అంటే ఈ జానర్లో కూడా నాకు ఈ జానర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ విరూపాక్ష కానీ, అలానే మా సందీప్ చేసిన ఊరు పేరు భైరవగౌన కానీ, అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన కిష్కిందాపూరి కానీ, ఇవన్నీ ఈ జానర్ బాగా పే చేసింది. బట్ వాటితో కూడా ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్. అంటే మీరు ట్రైలర్లోనే కొంచెం రివీల్ చేశారు. అంటే డివోషనల్, అంటే ఒక దైవానికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లోంచి ఒక స్వేదం జారి కింద పడి రాయిగా మారటం, ఆ రాయి చేసే ఇక మొత్తం ఆ మిస్టికల్ అనేది ఆ రాయి చుట్టూ తిరుగుతుంది కదా టోటల్గా. అవును, దాని అంతే అదే. బట్ మన ట్రైలర్లో కొంచెం మనం చెప్పే యాస్టీస్ ఉండవు కదా, సో అది కొంచెం మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ అంటే దాని మీద నుంచి అదే అనేది కథ. బట్ అందులో జరిగే మూమెంట్స్ కానీ ట్రైలర్లో మేము చూపించిన ఇంకో యాంగిల్ ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో, మంచి డ్రామా ఉంది. ఓకే, మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి అంటే 1980s బ్యాక్డ్రాప్లో జరిగేది కాబట్టి, సో మంచి క్యారెక్టర్స్ ఉన్నారండి. నేను, అర్చన, అలానే చాలామంది ఆర్టిస్టులు, అన్నపూర్ణమ్మ గారు, చిన్న పాప చైత్ర అని ఒక పాప ఉంది, తన మధ్య నా మధ్య జరిగే ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. సో ఓవరాల్ ఒక మంచి స్క్రిప్ట్ ప్యాక్డ్గానే ఉంది. అంటే మన ట్రైలర్లో మేము చూపించింది ఫాస్ట్ కట్స్లోనే చూపించాం, బట్ కంప్లీట్ మంచి స్టోరీ బాగా దాచేసాడు డైరెక్టర్. ఓకే, మీ క్యారెక్టర్ ఏంటి? నేను దేవి ప్లే చేస్తానండి. ఒక పూజారి కూతురుగా ప్లే చేస్తాను అనమాట. చాలా బాగా రాశారు డైరెక్టర్ నా క్యారెక్టర్ని. సో కథ మొత్తానికి కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక తెలియని ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా స్టోరీతో పాటు ఈయన ప్రాబ్లమ్కి సపోర్ట్ చేస్తూ నేను ఎలా మలుచుకుంటాను ఈ స్టోరీకి అనేది చాలా బాగా చూపించారన్నమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి. దేవి అని ప్లే చేస్తున్నారు. ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ సాంగ్స్కేనా, లేదంటే సబ్జెక్ట్లో భాగంగా కూడా ఉంటుందా? ఎలా? బికాస్ అదిగా చెప్పినట్టు ప్రాపర్ కంటెంట్ డ్రివెన్ అండి ఇది. ఇక్కడ ఆయన చెప్పినట్టు ఎటువైపు కూడా అది డీవియేట్ అవ్వదు. ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ మీరు ఎక్కడా మీకు డిస్ట్రాక్ట్ అవ్వరు. అనవసరమైన కామెడీ సీన్స్, లవ్ ట్రాక్ ఇలా ఏమీ ఉండదు. ప్రాపర్ స్టార్ట్ టు ఎండ్ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో ఎండ్ వరకు కూడా మీకు అదే ఉంటుంది అనమాట. సో అక్కడే హుక్ అయి ఉంటుంది. ఆ హ్యూమర్ కూడా, చిన్న హ్యూమర్ ఏదైతే ఉందో సినిమాలో, అది కూడా క్యారెక్టరైజేషన్ నుంచే వచ్చేవి, ఆర్గానిక్ గా వచ్చేవి. అంటే కథ అది కూడా ఏదో సపరేట్ గా నవ్విపించాలి ఇప్పుడు ఆడియన్స్ ని, కామెడీ చేయాలని కాకుండా అది కూడా ఎక్కువ ఉండదండి, లైట్ గా ఉంటుంది బిగినింగ్ లో. అది కూడా చాలా అండర్ కరెంట్ లో లైట్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఫన్నే. ఇందులో మీరేంటి నాస్తికులా ఎలా? అంటే దేవుణ్ణి నమ్మనండి, ఒక సైంటిస్ట్, దేవుణ్ణి నమ్మను. అంటే ఫైనల్గా వచ్చేసరికి ఒక డిఫరెంట్ కన్క్లూజన్ ఇచ్చాం, అంటే రొటీన్ కన్క్లూజన్ కాకుండా. సో అలాంటి ఒక క్యారెక్టరు విలేజ్కి వస్తే విక్రమ్ అనే క్యారెక్టర్ ఐ ప్లే అండి. సో సో ఈ మెట్రాయిడ్ పడిన వెంటనే, ఉల్కా పడిన వెంటనే దాన్ని ఎగ్జామిన్ చేయడానికి నన్ను పంపిస్తారు టీమ్. ఓకే, సో ఐ గో అనమాట. సో నేను వచ్చి ఒక రీసెర్చ్ కోసం వస్తాను. సో వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి అనేదే నా క్యారెక్టరైజేషన్. సో బేసిక్గా ఏంటంటే కంప్లీట్ ఆ గ్రామం వచ్చి బాగా సూపర్స్టిషియస్. ఓకే, అంటే ప్రతిదీ, అంటే మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే చిన్న చిన్న, అంటే ఒక పిల్లి ఎదురుపడినా లేదంటే ఏదైనా, అన్ని ప్రతిదీ వాళ్ళు ఎక్కువ నమ్మకాలు ఎక్కువ. సో అలాంటిది నేను ఇది ఒక రాయే దీని అనేది క్యారెక్టర్ నాది. సో అలాంటి వాళ్ళ మధ్య వారు. అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువగా
త్రూఅవుట్ ఇండియా కొంచెం దేవుడుని హైలైట్ చేసే సినిమాలకి కొంచెం ఆదరణ ఎక్కువగా ఉంది. అంటే మరి మీరేంటి ఇందులో సైంటిస్టు దేవుడి మీద నమ్మకం లేదు కదా, చివరికి మీ క్యారెక్టర్ కూడా దేవుడిని నమ్మే విధంగా ఉంటుందా ఎలా? అది రివీల్ అయిపోతుంది. బట్ 100% ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇచ్చామండి. అంటే అది మీరు ఆ సినిమా చూస్తే ఒక డిఫరెంట్ మైండ్ సెట్తోనే వెళ్తారు బయటికి. అంటే కంప్లీట్గా అది అవ్వదు, కంప్లీట్ అయితే మీరు చూడాలి, సినిమా చూడాలి. ఓకే, రియల్ లైఫ్ పక్కన పెడితే రియల్ లైఫ్లో మీ ఇద్దరు దేవుడిని నమ్ముతారా? యా అండి, నేను మాది ఎలా అంటే ఆన్ అండ్ ఆఫ్. అంటే చిన్నప్పుడు అంతా కొంచెం ఉంది, పవర్ ఉంది అని అనుకునేవాడిని. బట్ లాస్ట్ 2-3 years నుంచి ఐ ఫీల్ నేను రీసెంట్గా అరుణాచలం అంతా వెళ్ళాను. అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సో బట్ ఐ ఫీల్ దేర్ ఇస్ సమ్ ఎక్స్ట్రాడినరీ పవర్, ఒక గైడింగ్ ఫోర్స్ ఉంది అనే ఫీలింగ్ ఉంది. అంటే మనకు ఉంటుంది కదా కొన్నిసార్లు దేవుడు లేడేమో అని మనకి అలాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ మధ్య ఐ ఫీల్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పవర్ అవుట్ సైడ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మనకి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, హ్యాపీగా ఉన్నప్పుడు అసలు దేవుడిని మనం గుర్తు చేసుకోం. ఇది వాస్తవం. మనం ఎవరు ఏమి అనుకున్నా కూడా ఇది వాస్తవం. అవునా కాదా? అంటే మేబీ అలా ఉండొచ్చు. అంటే మన కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళి మనం దేవుడిని ప్రే చేస్తాం అనమాట, అంతే. సార్ మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి నాకు ఇది కావాలని కోరుకున్న సందర్భం ఉందా? చాలాసార్లు. ప్రతిసారి మనం వెళ్ళి దేవుడిని ఫస్ట్ కోరుకునేది అందరూ బాగుండాలి, అది ఇది సినిమా ఆడాలి, లేదంటే నాకు ఇది అవ్వాలి, లేదా ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. సో ఇలా అనుకుంటాం, ప్రతిసారి అనుకుంటాం. నాకు తిరుపతిలో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగిన వెంటనే నాకు అయిందండి. సో సెంటిమెంట్గా నేను అక్కడి నుంచి తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా సెంటిమెంట్ నాకు. సో ఫిక్స్ అయ్యాను అనమాట, ఇక్కడ చాలా పవర్ ఉంది, ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి జరుగుతుంది అని. సో బట్ అట్ ది సేమ్ టైం నా ఫీలింగ్ ఏంటంటే అండి, సమ్ పాజిటివిటీ ఉంటుంది టెంపుల్స్కి వెళ్తే. ఇప్పుడు మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక టెంపుల్కి వెళ్తే, నాకు ఈ మధ్య అది బాగా వెళ్తున్నానండి టెంపుల్స్కి. సో వెళ్తే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో ఐ ఫీల్ దేర్ ఈస్ సమ్ డివైన్ పవర్ ఉంది. 100% జరిగినాయా అలా? ఎలా అంటే అంటే మీరు కోరుకున్నది, దేవుణ్ణి కోరుకున్నది నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ నేను అంటే ఎగ్జామ్స్ నాకు ఫుల్ స్ట్రెస్. సో నేను వెళ్ళిన వెంటనే పైకి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నేను 100% అందరూ పాస్ అవ్వాలి అనుకుంటాం కదా. సో అలానే పాస్ అవ్వాలి అనుకున్నాను, అనుకున్నట్టే రిజల్ట్స్ వచ్చేసి. సో అలాగే నా ఫస్ట్ మూవీకి కూడా తిరుపతికి వెళ్ళాను, పెద్ద హిట్ అవ్వాలనుకున్నాను. నిజంగానే నేను అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని ఇదైందండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు వర్క్ అవ్వదు. అది మన ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. సో నా ఫీలింగ్ ఏంటంటే మన ఎఫర్ట్స్ అట్ ది సేమ్ టైం దేవుడు పవర్ ఉంటే రెండు సపోర్ట్ ఉంటే. కానీ ఎఫర్ట్స్ అనేవి మనం ఏ సినిమా చేసినా ఎఫర్ట్ అనేది ఫుల్ ప్రెజర్గా పెడతాం. ఇప్పుడు నువ్వు కూడా కెరియర్ బిగినింగ్లో వర్షం 2 హిట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏ సినిమా చూసినా కొంచెం వెరైటీ సబ్జెక్ట్సే సెలెక్ట్ చేసుకున్నావు, కానీ ఫలితాలు అనేవి నీకు వ్యతిరేకంగా వచ్చాయి. అవును. సో అప్పుడు ఏమనిపించేది? అదే అండి. సో అప్పుడు అంటే అదే నాకు నా డిజిటల్స్లో చాలా బాగా చూసేవాళ్ళు అప్పుడు మూవీస్ అన్ని. కొన్నిసార్లు మిస్ అయినవన్నీ డిజిటల్లో బాగానే పీపుల్ యూస్ టు వాచ్ అని, ఈ సినిమా చూసామన్నా చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు. ఒరే బాబు థియేటర్లో చూడొచ్చు కదరా అనుకునేవాడిని, థియేటర్లో చూస్తే బాగుంటుందని. సో ఆ ప్రాసెస్లోనే ఈ సినిమా రావడం. అండ్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా థియేటర్కల్గా కుదిరిందండి. కొన్ని ఫిలిమ్స్ ఇప్పుడు రామ్ కామ్స్ చేస్తుంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇది లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్, ఇది ఇంట్లో అయినా చూసుకోవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ శంబాలాకి వచ్చేసరికి శంబాలాకి నేను అనుకున్న దానికంటే నేను ఫస్ట్ అయితే వినినప్పుడు మేము అనుకున్నప్పుడు చిన్న స్పానే ఉండింది. బట్ అది చేస్తూ పెద్దదైంది. సో థియేట్రికల్గా కుదరడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆడియన్స్ ఇన్ టు ద థియేటర్స్. బిఫోర్ కోవిడ్ నా శశి ఫిలిం కూడా టెరిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మార్నింగ్ షోస్ ఆల్మోస్ట్ 70%-80% ఆక్యుపేషన్ వచ్చింది. బట్ కోవిడ్ తర్వాత థియేటర్కి రావడం, థియేటర్లో చూడడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ అయిపోయింది. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ హీరో, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ హీరో, ఎవ్రీ ఫిల్మ్. అండ్ రొటీన్గా ఉంటే లేకపోతే ఏదైనా అన్ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ ట్రైలర్ చూసే జనం రిజెక్ట్ చేసేస్తున్నారు. అంత దే ఆర్ వెరీ వెరీ ష్రూడ్ ఆ విషయంలో. సో ఈ ఫిలిం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఈ సినిమా థియేట్రికల్గా ఈసారి కుదిరిందని.
శంబాల అంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, లైక్ సౌండ్ డిజైన్ కానీ హారర్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా కుదిరిందని నేను అనుకుంటున్నాను. అది ఇంకా డిసెంబర్ 25 ప్రేక్షకులు చూసి చెప్పాలి. వచ్చిన మీకు కృష్ణమ్మ అఫ్కోర్స్ మంచి సినిమా, మంచి టైటిల్, బట్ అనుకున్న ఇది రాలేదు సక్సెస్ అని. జనరల్గా ఎవరికైనా మనం ఫస్ట్ సినిమాతోనే ఒక గుర్తింపు వస్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడు అది ఈ రోజుకి సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే కెరీర్ బిగినింగ్లో తనకు వచ్చిన సక్సెస్ లేదు. సో అలాంటి సక్సెస్ నీకు రాలేదు కదా, ఈ సినిమాతో అది నెరవేరుతుందా ఇలా? 100% అది నమ్మకంతో ఉన్నానండి. బికాజ్ కృష్ణమ్మ గివ్ మీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమాతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. బట్ ఈ సినిమాతో మీరు చెప్పినట్టు అనుకున్న పేరు, అనుకున్న ప్రతిష్ట దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాజ్ టీమ్ ఎఫర్ట్, ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్, డైరెక్టర్స్ ఎఫర్ట్, అందరి ఎఫర్ట్ కలిసి ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి సంథింగ్ రియలీ బిగ్ అని కోరుకుంటున్నాము. బికాజ్ సినిమా అలాంటిది, కంటెంట్ అలాంటిది, అలానే అదిగా చెప్పినట్టు సౌండ్ డిజైన్ చాలా బాగా కుదిరింది, విజువల్గా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు అనుకున్నట్టు ఆ ఎమోషన్ కానివ్వండి, లేదా మీరు కోరుకునే ఆల్ ద విజువల్ ఎవ్రీథింగ్, ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఇందులో. సో ఇది లేదు అనడానికి లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి అ ప్రాపర్ బ్యాంగర్. ఈ ఇయర్ని ఒక బ్యాంగ్తో ఎండ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి సిక్స్త్ సెన్స్ కానీ ఏదన్నా కానీ చెప్తుంది ఇది మనకి వర్కౌట్ అయ్యిద్ది అని. సో అలా మీకు అనిపించిన సందర్భాలు ఏంటి సినిమా షూటింగ్ టైంలో? ఆబ్వియస్లీ నేను అంటే నా సినిమాలు చాలామంది వచ్చి కథలు చెప్తారు, అంతా అవుతుంది సార్, అని అవుతుంది. కొన్ని ఎగ్జిక్యూషన్ దగ్గర కొన్నిసార్లు మిస్ అవ్వడము, మళ్ళీ కొంచెం అది తను ఏదైతే కథ చెప్పాడో తను విజువలైజ్ చేసి ఎలా తీస్తాడనేది ఛాలెంజ్. మేము ఫస్ట్ డే ఫోటో షూట్ చేసాం. ఆ ఫోటో షూట్లో నా డ్రెస్, సో తను రీసెర్చ్ చేసుకునే ఆ టైంలో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆ టైంలో ఎలా ఉండింది అన్నీ కూడా నాకు ఫోటో షూట్ అప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ వెరీ క్లియర్. ఈవెన్ ఫోటో షూట్స్లో ఏదో నించోబెట్టి కాకుండా తనకి ఏ ఫొటోస్ కావాలి, ఎలాంటివి కావాలని క్లియర్గా తీసుకున్నాడు. సో డైరెక్టర్ క్లారిటీ ఉందనిపించింది. ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ ఆర్ఎఫ్సీలో చేసామండి. సో ఆర్ఎఫ్సీలో ఆ ఉల్కా వచ్చి పడిన తర్వాత ఆ విలేజ్ అంతా అక్కడికి వస్తారు, అది ట్రైలర్లో కూడా ఉంటుంది షార్ట్. సో అక్కడ మొత్తం ఒక 150-200 మంది జూనియర్ ఆర్టిస్టులు అంతా కలుపుకొని, అలానే మొత్తం మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అర్చన లేదు, బట్ మిగతా వాళ్ళందరూ కలిసే ఒక సీక్వెన్స్. అది ఫస్ట్ డేనే అంత హెవీ సీన్ తను షూట్ చేశాడు. అది కూడా సింగిల్ షాట్ ప్లాన్ చేశాడు. సో డైరెక్టర్ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ రిహార్సల్. జనరల్గా రిహార్సల్ ఫర్ ఎ సీన్ అక్కడ లొకేషన్లో చేద్దాం సార్, పొజిషనింగ్ తెలిసిపోద్ది ఈజీగా అని చెప్పాడు. సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఓకే, ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. సో మేము ముందర రోజే వెళ్ళి ఈవినింగ్ 4 o'clockకి నెక్స్ట్ డే మార్నింగ్ చేసే సీన్ అది లొకేషన్లో ప్రాక్టీస్ చేసాం. ఓకే. సో అప్పుడే అర్థమైంది, ఓకే తను చాలా క్లియర్గా ఉన్నాడని. అది సింగిల్ షాట్లో రావాలి, అంటే నేను వచ్చి మాట్లాడి మళ్ళీ అంతవరకు ఎక్కడ కట్ లేకుండా. సో దానివల్ల ఒక 2 hours ప్రాక్టీస్ చేసుకొని లైట్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసాం. మేము ప్రాక్టీస్ చేసిన సీను ఒక 7-7:30కి స్టార్ట్ చేసామండి. సింగిల్ షాట్గా అందరు టైమింగ్ కుదిరి అన్నీ కుదిరేసరికి బ్రేక్ అయిపోయింది, లంచ్ బ్రేక్. ఓకే. ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. సో అప్పుడే అనుకున్నాను, ఓకే హీఈస్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్లీ. రెగ్యులర్గా ఏదో వచ్చి ఆర్టిస్ట్ నుంచి పెట్టి కట్ కాకుండా అన్నీ చేసుకుని మళ్ళీ అందులో చిన్న ఎక్కడైనా టైమింగ్ మిస్ ఎక్కడైనా ఇదైతే మళ్ళీ ఇంటర్కట్ చేసుకున్నాడు. సో ఈ వాజ్ వెరీ క్లియర్. సో ఆ రోజు నుంచే అది పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిలిం తను ముందే రిహార్సల్స్ పెట్టుకొని ఫైట్ మాస్టర్తో ఆ సీక్వెన్సెస్ అన్నీ డిజైన్ చేసి నాకు వీడియోస్ పంపించేవారు, సార్ ఇలా ఉంటుందని. సో దానికి కూడా నేను వెళ్ళాను రిహార్సల్స్కి, యాక్షన్ ఎపిసోడ్స్కి కూడా. సో అలా చేసుకుంటూ వెళ్ళాం. ప్రతిదీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా తను అనుకుంది మిస్ అయితే ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకుందాం అని చెప్పి అందరం వి ఆల్ ఫెల్ట్. ఆ విషయంలో కూడా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓకే. చిన్న నీ డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ ఏదన్నా డిఫికల్ట్ అనిపించిన సందర్భాలు కానీ? మెమరబుల్ నాకు సినిమానే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. బట్ డిఫికల్ట్ అని చెప్పలేను కానీ నా ఇంట్రడక్షన్ సీన్, మా ఇద్దరికి ఒక సీన్ ఉంటుంది అనమాట. సో సింగిల్ షాట్లో తీయాల్సిన ఒక సీన్, 4 to 5 pages ఆఫ్ డైలాగ్, ఆయనకు ఒక 2 pages, నాకు ఒక 2 pages. సో అది ఎక్కడ కట్టలేదు. సో ఆర్ఎఫ్సీలో ఫస్ట్ డే ఆఫ్ మై షూట్. సో ఫస్ట్ డేని అంత పెద్ద డైలాగ్ అండ్ మొత్తం ఒక
జెమీలో వెళ్తుంది అనమాట షార్ట్. సో దాని రిహర్సల్స్ కానివ్వండి, దాని టేకింగ్ కానివ్వండి. సో ఫస్ట్ డేని ఇంత టఫ్ ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. బట్ వెళ్తూ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, సో ఈజీ. అండ్ మా డైరెక్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్. అది తెలిసిందే, హీస్ వెరీ కంఫర్టబుల్. మా ప్రొడ్యూసర్స్ చాలా కంఫర్టబుల్. ది మేడ్ మీ కంఫర్టబుల్. సో దానివల్ల ద హోల్ ఫిల్మ్ ఇస్ మెమరబుల్ టు మీ. ఐ ఫౌండ్ అన్ అదర్ ఫ్యామిలీ. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ కోర్స్ సాంగ్స్ అనేవి కూడా సినిమాని ఎన్హాన్స్ చేయడానికి ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ రిపీట్ ఆడియన్స్ రావడానికి సాంగ్స్ దోహదపడతాయి. అలాగే ఈ పర్టికులర్ ఇలాంటి మిస్టికల్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ సార్. అందులో మాస్టర్ శ్రీచరణ్ పాకాల. సో విధంగా చెప్పాలంటే మీ ట్రైలర్కి టీజర్కి ఈరోజు ఈ రేంజ్ హైప్ ఉందంటే వన్ ఆఫ్ ది పిల్లర్ శ్రీచరణ్ పాకాల. తన గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను శ్రీచు వి ట్రావెల్ లాంగ్ బ్యాక్ అండి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అని ఒక సినిమా చేశాను. ఇట్స్ అబౌట్ కాశ్మీరీ పండిట్స్. అప్పట్లో వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు అని అరవిశేష్ గారి బ్రదర్ సాయి కిరణ్ అడవి గారి డైరెక్షన్. సో అప్పటి నుంచే మాకు శ్రీచు బాగా పరిచయం. తర్వాత అనుకున్నాం, బ్రో నేను లవ్ స్టోరీస్ కూడా చేస్తాను, అందరూ నాకు థ్రిల్లర్ మూవీసే ఇస్తారు, నేను లవ్ స్టోరీ కూడా చేస్తాను అని చెప్పేవాడు. లవ్ స్టోరీస్ కూడా చేస్తాను, తన సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అలా అనుకున్నాను. సరే మళ్ళీ తనతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏదైనా లవ్ స్టోరీ చేద్దాం శ్రీచుతో అనుకున్నాం. మళ్ళీ చూస్తే మళ్ళీ శంబాలా వచ్చింది. అంటే మళ్ళీ థ్రిల్లర్, తన స్ట్రాంగ్ జోన్. మీరు చెప్పినట్టు తను అయితే చాలా ఎఫర్ట్ పెట్టాడండి ఈ సినిమాకి. నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెలిసి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక 5 months వేసాడండి. 4 to 5 months. ఇంకా దాన్ని బెటర్మెంట్ చేస్తున్నాడు. ఇంకా మాకు ఒక 3 daysతో ఫైనల్ ఇది ఉంది, అయిపోతుంది ఆల్మోస్ట్. హీ స్టిల్ డూయింగ్ దట్. ఇంకా ఏదైనా ఉంటే బెటర్, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసి, ఇంకా లైవ్స్ యాడ్ చేసి. సో ఆల్మోస్ట్ 4 to 5 months ఒక ప్రాజెక్ట్ మీద తను స్పెండ్ చేయడం అనేది, ఎందుకంటే ఈజ్ వెరీ బిజీ విత్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు, చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఈ సినిమాకి తను బేసిక్గా ఈ ఫెల్ట్ ఈ సినిమాలో ఏదో ఉంది, ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుంది అని తనకి ఉండింది. బట్ తను ఎవ్రీ ఫిలిం అలానే చేస్తాడు. బట్ దీనికి తను స్పెండ్ చేయడం ఒక 4 to 5 months ఈ సినిమా మీద. అండ్ మీరు చూసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్లో దాంట్లో. బట్ సినిమాలో ఇంకా చాలా థీమ్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఒక మంచి థీమ్ డిజైన్ చేసి దానికి అంతా బాగా చేశాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా ఉంటాయి సినిమాలో. ఓకే, డ్యూయట్స్ ఏం లేవా? ఒక మాంటేజ్ సాంగ్ ఉంది అనుకుంటా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ గుర్తుందా? రివీల్ అవ్వలేదు కదా, ఇంకా బయటికి రాలేదు. వస్తుంది, ఎలాగో వచ్చేస్తుంది ఈ టైంకి. ఆ సాంగ్ అదే యామిని పాడింది. I don't know the lyrics. మనం షూట్ చేసినప్పుడు లిరిక్స్ లేవు, తర్వాత సాంగ్ యాడ్ సో చేసాం. అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, టూ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. మెయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రడక్షన్ శంబాలా విలేజ్ మీద గీతా మాధురి గారు పాడింది, చాలా బాగుంది. ఆది సాయి కుమార్కి బిజినెస్ యాంగిల్లో ప్రస్తుతం 0. బట్ ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్స్ గట్స్ ఉండాలి. సో మీ ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు? లేదండి, అంటే బేసిక్గా నాకు నా ఫిల్మ్స్ ఏదన్నా కూడా డిజిటల్స్లోను హిందీలోను ఆల్మోస్ట్ 60 to 70% వచ్చేస్తున్నాయి ప్రొడ్యూసర్స్కి. ఆల్మోస్ట్ నా హిందీ మార్కెట్ చాలా మంచి హిందీ మార్కెట్ ఉంది. సో ఈ సినిమా కూడా రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ నా హిందీ మార్కెట్ చాలా బాగుందని. ఎవరు రాజశేఖర్ గారు కానీ మహేందర్ రెడ్డి గారు కానీ. దాంతో కూడా నాకు ఈవెన్ నా ఫిల్మ్స్ లైక్ సిఎస్ఏ సనాతన్ కానీ శశి కానీ ఇవన్నీ డిజిటల్స్లో అమెజాన్లో కానీ వీటిలో కానీ ఇట్ డిడ్ వెరీ వెల్. వాళ్ళు దాన్ని నమ్ముకొని ఒక థియేటర్కల్ ఫిల్మ్ చేయాలి, నేను దాకా మీకు చెప్పినట్టు థియేటర్లో ఇది షూర్గా పే చేస్తుంది అనే ఒక దీని మీదనే దే కేమ్ అనమాట. సో దానివల్ల బాగా హెల్ప్ అయింది. సో మీరు చెప్పినట్టు మీకు డిజిటల్లో కానీ హిందీలో కానీ ఒక మార్కెట్ ఉండటమే ఆది సాయి కుమార్కి నాన్ స్టాప్గా ఫిల్మ్స్ రావడం కారణం అనుకోవాలా? 100% అండి. ఇప్పుడు ఏ హీరోకైనా సరే అండి సెట్ బ్యాక్స్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఏదో ఒక స్ట్రాంగ్ జోన్ ఉంటుంది, దాంతో యూ కెన్ కమ్ బ్యాక్. ఆ స్ట్రాంగ్ జోన్తో మనం పెట్టే అమౌంట్లో 50 to 60% ప్రొడ్యూసర్ రికవరీ అయితే మనకు 100% మూవీస్ వస్తాయి. సో నాకు ఆ స్ట్రాంగ్ జోన్లో నాకు హిందీ మార్కెట్ ఉండడం, డిజిటల్స్ ఉండడం వల్ల కంటిన్యూస్గా నాకు ఫిలిమ్స్ రావడం. సో ఈ సినిమా దానివల్ల ఇట్ బికమ్ నాకు ఈ సినిమా వాళ్ళు ఆయనకి తెలుసు, బికాస్ రాజశేఖర్ గారు హీ నోస్. ఎందుకంటే నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారు, భవానీ వీడియోస్ అని నా డిజిటల్ ఫిలిమ్స్లో కూడా నాది చాలా తీసుకున్నారు. అండ్ బాగా స్టడీ చేశారు. మా సినిమా అండి
తెలుసుకోవాలి కదా. సో సిఎస్ఐ సనాతన్ ఇవన్నీ ఆయన తీసుకున్నాడు, ఆయన బాగా పే చేసినాయి. హిందీ కూడా ఆయనకు తెలుసు, వాట్ ఈస్ మై హిందీ నంబర్ అని కూడా. సో ఈ క్లారిటీ ఉంది కాబట్టి దే వెరీ క్లియర్గా ప్లాన్ చేసింది. 15 years జర్నీ నియర్లీ, Yeah, 14. ఆల్మోస్ట్ 15 years కంప్లీట్గా వస్తుంది కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను హీరో అవుతానని అనుకోలేదు సార్. యాక్చువల్లీ అసలు అనుకోలే. నేను క్రికెటర్ అవుతాను అనుకున్నా. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ క్రికెటర్ అండ్ లేదంటే ఇంటూ బిజినెస్ ఏదో అనుకున్నా. 10th 11th క్లాస్లో నేను ఒకసారి డ్యాన్స్ చేశాను లారెన్స్ మాస్టర్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. హాలిడేస్లో బోర్ కొడుతుందన్న ఏదైనా నేర్చుకుంటానని చెప్పి డ్యాన్స్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే డ్యాన్స్ నేర్చుకున్నానో నా డ్యాన్స్ చూసి చిరంజీవి గారి సాంగ్ దాయి దాయి దామ, ఆ సాంగ్లో నా డ్యాన్స్ చూసి డాడీ అన్నారు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు అని. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ చేశారు డాడీ కళ అని. దాంట్లో నేను కొడితే కొట్టాలరా 6 కొట్టాలరా సాంగ్ ప్రాక్టీస్ చేసి ఆన్ స్టేజ్ పెర్ఫామ్ చేశాను. ఆ సాంగ్ చూసింది అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన స్టేజ్లో కూర్చున్నారు, అది చూశారు డ్యాన్స్ చూసి. నేను వెళ్ళి లాస్ట్లో చిరంజీవి గారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీ ఎదురుకుండానే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే బాగా గ్రూమ్ చేయి, 100% మంచి హీరో అవుతాడని ఆయన చెప్పారు. ఓకే. సో అప్పటి నుంచి అది సీరియస్గా తీసుకుని ఓకే సినిమాలు ట్రై చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఇంకా నేను ట్రైనింగ్ అని చెన్నైలో పాండ్యన్ మాస్టరు అలాగే చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. కాదు, మీ ఫ్యామిలీ అంతా సినిమా వాళ్ళే కదా, చిరంజీవి గారు చెప్పేంత వరకు ఆలోచన రాకపోవడానికి రీజన్ ఏంటి? అంటే దే వర్ ఇన్ దట్ ఎంకరేజింగ్ అండి. అంటే వాళ్ళ కష్టాలు చూశారు కదా. సో వాళ్ళకి ఎందుకు రా బాబు హ్యాపీగా సినిమాలు ఎందుకు నీకు, హాయిగా నువ్వు ఇది చేసుకో లేదంటే చదువుకోలేదు ఎందుకు అని. బేసిక్గా మనం కొంతమంది ఉంటాం కదా సార్. అంటే మన ఇంట్లో సడన్గా ఎవరైనా సరే సినిమాల్లో వస్తానంటే ఒకరు పాజిటివ్గా ఉంటారు, ఒకరు నెగిటివ్గా ఉంటారు. ఎందుకులే కష్టాలు పడ్డాం మనం, ఇంత చూసాం అంత చూసాం వద్దని. సో అలాగా అలా మీ ఇంట్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఎవరు లేరండి. మ్యాక్సిమం నేను అవుతానని నేను స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత ఫస్ట్ థింగ్ డాడీ ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ ఈజీ, హీరో అవ్వడం అంటే అంత ఈజీ కాదు, సినిమా ఇండస్ట్రీ అంత ఈజీ కాదు, ఫుల్లీ డెడికేటెడ్గా ఉంటేనే, లేతే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని ఇది చేసుకుంటేనే నువ్వు అవ్వగలవు, అది నువ్వు డిసైడ్ చేసుకొని వస్తానంటే నో ప్రాబ్లం అని స్ట్రాంగ్గా చెప్పింది ఫస్ట్ మా డాడీ. ఎంకరేజ్ చేయలే. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆయన ఏంటంటే హీ సా లాట్స్ ఆఫ్ లోస్ ఇన్ లైఫ్. ఆయన చాలా అనేది కూడా అదే. ఇప్పుడు తాతగారు సక్సెస్ అవ్వాలా, డాడీ సూపర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా అవును మళ్ళీ హీరోగా నిలబడలేకపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత హీరో అవ్వాలని ఎలా అంత డిసిషన్ తీసుకోవడానికి ఏంటంటున్నారు? అదేం లేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ పోలీస్ స్టోరీ ఇచ్చిన తర్వాత యాజ్ అ హీరో 4 yearsలో 58 ఫిల్మ్స్ చేశాడు. అవును. అంటే 5 yearsలో కన్నడలో. సో హీ సా లాట్ ఆఫ్ అంతా చూశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన స్ట్రగుల్ అయ్యారు యాజ్ అ ఇదిగా. బట్ అల్టిమేట్గా అంటే ఇండస్ట్రీ మాకు ఎప్పుడు అన్యాయం చేయాలి మా ఫ్యామిలీకి. ఈరోజు మేమంతా హ్యాపీగా ఉన్నామంటే ఫైనల్గా వచ్చేసరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీఆర్ ఆల్ హ్యాపీ ఇన్ దట్ అట్ సమ్ వే. ఇవాళ ఇఫ్ యూ లుక్ బ్యాక్ డాడీ ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు బాబాయిలు ఇద్దరు సక్సెస్ఫుల్. రే బాబాయ్ అయితే 42 yearsకి ఆయనకి ఫస్ట్ టైం బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఆయన తీసుకుంటే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సూపర్ స్టార్. బట్ ఇప్పుడు లాస్ట్ 8 yearsలో అరౌండ్ 80 films to 90 films కన్నడలో చేశారు. మా అయ్య బాబాయ్ కూడా యాక్టర్గా ఆయన బిజీ అయిపోయాడు. డాడీ ఈజ్ వెరీ వెరీ బిజీ, వెరీ మచ్ బిజీ నో. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్, బట్ దే సా ది స్ట్రగుల్స్ కాబట్టి. సో ఆబ్వియస్లీ ఆఫ్ కోర్స్ స్ట్రగుల్ లేనిదే సక్సెస్ రాదులే. కానీ ఏంటి ఈ సినిమా మీద ఇక ఫైనల్గా మీకున్న హోప్ ఏంటి? అలాగే ఈ సినిమాలో అదర్ ఆర్టిస్టులు ఉన్నారు. అవును. సో సినిమా చూసి బయటకు వచ్చే వాళ్ళకి మీతో పాటు మిగతా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే ఏంటి? నాకు తెలిసి ఆబ్వియస్లీ అర్చనకు చాలా మంచి పేరు వస్తుంది. అండ్ స్వాషిక అండ్ మన ఇందులో చేసిన వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని హోప్లో ఉన్నారు అందరూ. ఇంద్రనీల్ గారు, మీసాల లక్ష్మణ్, సిజ్జు గారు, మధునందన్ గారు, ఎవ్రీవన్ అందరికీ చాలా హోప్ ఉంది, ఇంక్లూడింగ్ మీ. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు, చాలా బాగా వచ్చింది. ప్రియా గారు ఒక ఎపిసోడ్ చేశారు, అది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాగ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ గెట్ గుడ్ నేమ్. చిన్న పాప చేసింది చైత్ర,
తన ఈ పోస్టర్లో లేదు, ఓకే బట్ తను చాలా బాగా చేసింది ఎమోషన్స్ కానీ అంతా కూడా. సో అది కూడా మీరు హ్యావ్ టు అబ్జర్వ్. చాలా టిపికల్ రోల్ అది, చాలా టిపికల్. చిన్న పిల్ల కదా, సో అంత బాగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇట్ వాస్ షాకింగ్ టు అస్, అండ్ అంత బాగా చేసింది కూడా ఆ పిల్ల. ఓకే ఓకే మీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒకటి పీపుల్ మీడియాతో చేస్తున్నానండి, అనదర్ 2 ఫిల్మ్స్, ఒకటి అండర్ షూట్ ఉంది, ఇంకొక 2 ఫిల్మ్స్ అండర్ డిస్కషన్ ఉంది. ఓకే మీది సాయి? నేను ఇప్పుడు నెక్స్ట్ మన ఈటీవీకి చేస్తున్నానండి ఒకటి, సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని. ఓకే అది ఒక అయిపోయిందా షూట్ అంతా? మొత్తం ఓన్లీ నా డబ్బింగ్ ఒకటే బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. ఓకే అది చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, అది కూడా ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. అండ్ అంటే అది ప్రొడ్యూసర్స్ వచ్చి ప్రదీప్ అని చెప్పి తను ఆ కథ నచ్చి ఈటీ వాళ్ళు దే వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు డిజిటల్లో ఇవన్నీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, అండ్ అది కూడా షూర్ షార్ట్గా కొడుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. Thank you. ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగానే ఈ శంబాలాతో మీ ఇద్దరికి అద్భుతమైన బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. యా చూసారు కదండి, మన ఆది సాయి కుమార్ అండ్ అర్చన అయ్యర్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.